హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? నేను మీ భానుచంద్ర. సో ఈరోజు మన క్లాస్లో అయితే వచ్చేసరికి డాటా టైప్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ డాటా టైప్స్తో పాటు మనం కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేస్తాము. సో దోస్ ఆర్ ఫస్ట్ అయితే డాటా టైప్స్ అయితే డిస్కస్ చేస్తాము. డాటా టైప్స్ అయిపోయిన తర్వాత మ్యూటబుల్ ఇమ్యూటబుల్ టైప్స్ డిస్కస్ చేస్తాము. మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ టైప్స్. సో ఇది అయిపోయిన తర్వాత టైప్ కన్వర్షన్స్ అయితే డిస్కస్ చేస్తాము. టైప్ కన్వర్షన్స్ అయిపోయిన తర్వాత సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఓకే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాటింగ్ అయితే చెక్ చేస్తాము. ఫార్మాట్స్ అండ్ సమ్ ఆపరేషన్స్ వాటి మీద, ఓకే. సో ఈ క్లాస్లో మనం ఇవైతే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి డాటా టైప్స్, ఓకే. ఫస్ట్ డాటా టైప్స్, ఓకే ఫ్రెండ్స్. సో నేను చెప్పేవి ఏంటంటే మీరు నీట్గా నోట్స్లో నోట్ చేసుకోవడం మీకు ఎంతో బెటర్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎందుకంటే నేను నీట్గా చెప్తాను కదా. సో ప్రతిదీ మీరు నోట్స్లో పెట్టుకుంటే మీకు అర్థమైంది, మీకు తర్వాత రెఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది, ఓకే. సో కమింగ్ టు ది పాయింట్, ఫస్ట్ డాటా టైప్స్. డాటా టైప్స్లో మనకు బేసిక్గా 4 టైప్స్ ఉన్నాయన్నమాట, ఓకే. దోస్ ఆర్ న్యూమరిక్ టైప్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సీక్వెన్స్ టైప్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మ్యాపింగ్ టైప్, ఫోర్త్ వన్ వచ్చేసి సెట్ టైప్, ఓకే. సో ఇందులో ఒక్కో దాంట్లో వచ్చేసి న్యూమరిక్ టైప్లో నెంబర్కి సంబంధించి, సో మనకి బేసిక్గా నెంబర్కి సంబంధించి ఏం తెలుసు? ఇంటీజర్స్, ఫ్లోట్స్, అండ్ ఇంకేం తెలుసు? కాంప్లెక్స్, ఓకే. సో న్యూమరిక్ టైప్స్ సంబంధించి ఇవి. సీక్వెన్స్ టైప్స్ అంటే స్ట్రింగ్స్, కంగారు పడకండి, వీటి గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిస్ట్, టపుల్స్ అండ్ రేంజ్ అనమాట, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాపింగ్ టైప్. మ్యాపింగ్ టైప్లో డిక్షనరీ, ఓకే. సీక్వెన్స్ టైప్స్లో రేంజ్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో బేసిక్గా కండిషన్స్లో యూస్ చేస్తాము. సో ఇవి బేసిక్గా స్ట్రింగ్స్, లిస్ట్, టుపుల్ అనమాట. మ్యాపింగ్ టైప్ వచ్చేసరికి డిక్షనరీ, అండ్ సెట్ టైప్స్కి వచ్చేసరికి సెట్, ఓకే. దీస్ ఆర్ ద బేసిక్ డాటా టైప్స్. సో కమింగ్ టు ద పాయింట్, ఒక్కో డాటా టైప్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం, ఓకే. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ షెల్. ఐడియల్లీ, ఓకే, మనకి షెల్ అయితే ఓపెన్ అయింది. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్? న్యూమరిక్ టైప్స్. న్యూమరిక్ టైప్స్లో ఫస్ట్ ఏమనుకున్నాము? ఇంటీజర్. మనకు బేసిక్ ఇంటీజర్ అంటే ఏం తెలుసు? 2, 3, 4 ఇవే కదా. సో ఇప్పుడు వీటిని ఒక దాంట్లో స్టోర్ చేద్దాం, వేరియబుల్స్లో, ఓకే. సో ఇప్పుడు టైప్, నేను ముందు ఆల్రెడీ టైప్ అంటే చెప్పాను. అంటే ఇప్పుడు మనం స్టోర్ చేసిన ఇవి వేరియబుల్ ఎటువంటి టైప్ 10 స్టోర్ చేసాము, అది ఖచ్చితంగా ఇంటీజర్ అయ్యి ఉండాలి, చూసారా? సో ఇక్కడ ఇది ఇంటీజర్ అని చెప్తుంది, ఓకే. సో ఇప్పుడు మనకి ఇంటీజర్ వచ్చేసరికి ఒక 10, 1, 2 కాదు, అది హోల్ నెంబర్ అయి ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ అయి ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ అయి ఉండొచ్చు, ఓకే. సో అదేంటంటే డెసిమల్ నెంబర్స్ కాకుండా ఎంత లెంగ్త్తో ఉన్నాయన్నా ఏ నెంబర్ అయినా అయి ఉండొచ్చు, అది డెసిమల్ నెంబర్ అవ్వకూడదు. దట్ ఈస్ వాట్ ఇంటీజర్ నెంబర్, మనకు తెలిసిన వరకు, అంతే కదా. సో లెట్స్ సి 52, 53, రైట్. నెక్స్ట్ సమ్ బిలో -23, ఓకే. ఇప్పుడు టైప్ ఆఫ్ బి ఏమనుకుంటున్నారు? ఇంటీజర్, ఆఫ్ కోర్స్. నెక్స్ట్ ఎంత లెంగ్త్ అయినా ఉండొచ్చు అని చెప్పాను. సిలోకి వచ్చేసరికి, ఓకే. ఇప్పుడు టైప్ ఆఫ్ సి ఏమనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ ఇంటీజర్, ఓకే. సో నెగిటివ్లో కూడా ఎంత లెంగ్త్ అయినా ఉండొచ్చు, ఓకే. నెగిటివ్ అన్నాను కదా, ఓకే. ఇప్పుడు టైప్ ఆఫ్ డి ఏమనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ ఇంటీజర్, ఓకే. సో ఇంటీజర్ సంబంధించి ఇప్పుడు ఫ్లోటింగ్ అంటే ఏం చెప్పాను? అది కూడా పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా డెసిమల్ ఉండాలి, ఓకే. డెసిమల్ నెంబర్ ఉంటే అది ఫ్లోట్ నెంబర్ అని చెప్తాం అనమాట, ఓకే. సెకండ్ ఫ్లోటింగ్ కదా. సో కమింగ్ టు ది పాయింట్, ఈలో సమ్ ఫ్లోట్ స్టోర్ చేద్దాం, 493 పాయింట్, ఓకే. టైప్ ఆఫ్ ఈ ఫ్లోట్, చూసారు కదా, ఓకే. టైప్ ఆఫ్ ఈ ఫ్లోట్.
సో ఇది నెగిటివ్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పాను. ఎఫ్లో 45. సో టైప్ ఆఫ్ ఎఫ్ వచ్చేసరికి ఫ్లోట్. చూసారు కదా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెగిటివ్ అయి ఉండొచ్చు, పాజిటివ్ నుంచి ఎంత లెంగ్త్ అయినా అయి ఉండొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే మీకు ఏం చెప్పాను, సమ్ జే ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఓకే, అది ఇమాజినరీ పార్ట్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, సమ్ ఎఫ్ వరకు తీసుకున్నాం కదా, జీ ఈజ్ ఈక్వల్ టు A45 ప్లస్ 23J. సో ఇప్పుడు టైప్ ఆఫ్ జీ ఏమనుకుంటున్నారు, ఆఫ్ కోర్స్ కాంప్లెక్స్. ఫ్లోట్ అని చెప్పానా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ అనమాట. కాంప్లెక్స్లో జే ఇంక్లూడ్ అయ్యి ఉంటే అది ఇమాజినరీ జే అనేది ఒక ఇమాజినరీ పార్ట్, అది ఇంక్లూడ్ అయ్యి ఉంటే కాంప్లెక్స్ నెంబర్. ఓకే, సో ఇది కూడా పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 34J. ఓకే, టైప్ ఆఫ్ హెచ్ ఏమవుద్ది, కాంప్లెక్స్. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి అది నెగిటివ్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పాను. ఓకే, నెగిటివ్ కదా, మైనస్ జే. ఓకే, ఇప్పుడు టైప్ ఆఫ్ హెచ్లో కదా స్టోర్ చేసాం. ఓకే, కాంప్లెక్స్. సో న్యూమరిక్ సంబంధించి మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ న్యూమరిక్ టైప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సీక్వెన్స్ టైప్స్. సీక్వెన్స్ టైప్స్లో ఏమన్నాయి ఫ్రెండ్స్, స్ట్రింగ్స్, లిస్ట్, టుపుల్స్, అంతే కదా. సో ఈ కాన్సెప్ట్ కన్నా ముందు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మ్యూటబుల్, ఇమ్యూటబుల్. ఓకే, నేను అది పెయింట్లో చెప్తాను. ఓకే, మ్యూటబుల్, ఇమ్యూటబుల్, మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ టైప్స్. ఓకే, సో మ్యూటబుల్, ఇమ్యూటబుల్ టైప్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక డేటాని చేంజ్ చేయగలిగితే అది మ్యూటబుల్, ఒకవేళ చేంజ్ చేయలేకపోతే అది ఇమ్యూటబుల్. ఓకే, అంటే ఏంటి, ఒక డేటా టైప్ యొక్క దాని వాల్యూస్ అనమాట, ఆ వాల్యూస్ని చేంజ్ చేయగలిగితే మ్యూటబుల్. ఓకే, వాల్యూస్ దట్ ఆర్ చేంజ్. ఓకే, వాల్యూస్ విత్ చేంజెస్ ఆర్ data types which the values changes. ఓకే, డాటా టైప్ యొక్క వాల్యూస్ చేంజ్ అయితే అది మ్యూటబుల్. ఓకే, ఇఫ్ చేంజెస్ ఆర్ మ్యూటబుల్, ఇఫ్ నాట్ ఒకవేళ అవ్వకపోతే ఇమ్యూటబుల్. ఓకే, ఒక డాటా టైప్ యొక్క వాల్యూ చేంజ్ అయితే అది మ్యూటబుల్ అనమాట, ఒకవేళ చేంజ్ అవ్వకపోతే ఇమ్యూటబుల్. ఓకే, క్లారిటీ అనుకుంటున్నా. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఫస్ట్ ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ అనుకున్నాం కదా, అవి ఇమ్యూటబుల్ అనమాట. ఆ వాల్యూస్ని మనం చేంజ్ చేయలేం, ఒక దాంట్లో స్టోర్ ఏమయ్యాయంటే దానికి మాత్రం పరిమితంగా ఉంటాయి. అర్థమవుతుందా. సో మ్యూటబుల్కి సంబంధించి కొన్ని ఉంటాయి, ఏంటంటే మనకి ఇప్పుడున్న డాటా టైప్స్లో ఒక్కొక్కటి ఇందులో ఇంక్లూడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇమ్యూటబుల్కి సంబంధించి ఇంకొన్ని ఉంటాయి. ఓకే, ఇమ్యూటబుల్. సో ఇమ్యూటబుల్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఇంట్, ఫ్లోట్, ఇమాజినరీ అన్నవి సో ఇమ్యూటబుల్లోకి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని చెప్పుకోబోయే కాన్సెప్ట్స్ కూడా ఇమ్యూటబుల్లోకి వస్తాయి. ఓకే, సో లెట్స్ సీ నెక్స్ట్ డేటా టైప్స్. సీక్వెన్స్ అనుకున్నాం కదా. ఓకే, సో నెక్స్ట్ సీక్వెన్స్ టైప్స్ అనుకున్నాం. సీక్వెన్స్లో ఫస్ట్ స్ట్రింగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ స్ట్రింగ్స్ అంటే చూద్దాం. కమింగ్ టు ది షెల్, క్లియర్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ స్ట్రింగ్స్ అంటే చూద్దాం.
స్ట్రింగ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనా కోటేషన్స్లో మనం రాసిన క్యారెక్టర్. బేసిక్గా స్ట్రింగ్స్ డెఫినేషన్ ఏంటంటే, ఓకే ఇక్కడ రాస్తాను. సో ఫస్ట్ స్ట్రింగ్స్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే, వెయిట్ ఏ మినిట్. ఓకే, బేసిక్గా స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. దీన్ని వచ్చేసి సింగిల్ కొటేషన్ అయినా మనం పెట్టచ్చు, ఓకే, డబుల్ కొటేషన్స్లో అయినా పెట్టచ్చు, ఆర్ ట్రిపుల్ కొటేషన్స్లో అయినా స్టోర్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో లెట్స్ సీ, కమింగ్ టు ది షెల్. ఇప్పుడు మనకు వచ్చిన ఏ అనే దాంట్లోకి ఒక స్ట్రింగ్ స్టోర్ చేద్దాం అనుకుందాం. సో దాన్ని నేను సింగిల్ కొటేషన్లో పెట్టచ్చు అని చెప్పాను. సో లెట్స్ బాండ్ అని స్టోర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు టైప్ ఆఫ్ ఏమనుకుంటున్నారు? చూసారా, ఇది స్ట్రింగ్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. చూసారు కదా, సో క్యారెక్టర్స్ కలెక్షన్ ఒక స్ట్రింగ్ అనమాట. అంటే ఏం లేదు, సమ్ వర్డ్ అనమాట. స్ట్రింగ్ అంటే వర్డ్స్ అంటే సెంటెన్స్ అవ్వచ్చు. క్యారెక్టర్స్ యొక్క సమూహాన్ని స్ట్రింగ్ అని చెప్తాం. క్లారిటీ కదా? ఓకే, సో దీన్ని సింగిల్ కొటేషన్లో పెట్టచ్చు అని చెప్పాను, డబుల్ కొటేషన్లో అయినా పెట్టచ్చు అని చెప్పాను. టైప్ ఆఫ్ స్ట్రింగ్. చూసారు కదా, STR అంటే స్ట్రింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిపుల్ కోట్స్లో కూడా పెట్టేసాను. ట్రిపుల్ కోట్స్ అంటే ఏంటంటే మల్టీ లైన్ అనమాట. మీరు చాలా లైన్స్ ఒక దాంట్లో స్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు ట్రిపుల్ కోట్స్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? చూసారా, ఇప్పుడు నేను ట్రిపుల్ కోట్స్లో స్టోర్ చేశాను. నెంబర్ ఆఫ్ లైన్స్ చూసారు కదా. సో ఇప్పుడు నాకు టైప్ ఆఫ్ C ఏమవుతుంది అనుకుంటున్నారు? స్ట్రింగ్. ఓకేనా? సో స్ట్రింగ్కి సంబంధించి క్లారిటీ అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా అంటే ఇమ్యూటబుల్ అంటే దాన్ని చేంజ్ చేయలేం. అర్థమవుతుందా? దాన్ని చేంజ్ చేయలేం. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను స్ట్రింగ్స్ని ఇవన్నీ ఇండెప్త్లో చెప్పేటప్పుడు మీకు అది చెప్తాను. సో దానికన్నా జస్ట్ అది చేంజ్ అవుద్దా లేదని మీకు చూపిస్తాను. ఓకే, సిలో నేను బిలో చంద్రాన్ని స్టోర్ చేశాను. ఓకే, ఇప్పుడు బీకి సంబంధించి వాల్యూని నేను చేంజ్ చేయగలనా లేదా? ఓకే, అంటే బీలో ఉన్న 4th పొజిషన్ ఎలిమెంట్ని 3 అంటే 4th పొజిషన్లోకి వస్తాను అనమాట, నెక్స్ట్ ఎలిమెంట్. ఓకే, దాన్ని నేను సమ్ వి అని ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. చూసారా, ఎర్రర్ వచ్చింది. చేంజ్ చేయడానికి నాకు పాసిబిలిటీ లేదు. సో నాకు ఇది ఇమ్యూటబుల్ అనమాట. క్లారిటీ కదా? ఇది ఫ్రెండ్స్ స్ట్రింగ్స్కి సంబంధించి అయితే. ఓకే, నెక్స్ట్ కమింగ్ లిస్ట్. ఓకే, కమింగ్ పెయింట్లోకి వెళ్దాం. ఇమ్యూటబుల్లోకి స్ట్రింగ్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, క్లారిటీ అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్. ఓకే, లిస్ట్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ సమ్ డేటా టైప్స్, వాల్యూస్. ఓకే, ఆ కలెక్షన్ అన్నిటిని ఒక దాంట్లో స్టోర్ చేయడం. అర్థమవుతుందా? ఒక కలెక్షన్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ అనమాట. అయితే రాద్దాము, కలెక్షన్ ఆఫ్ ఆల్ ఐటమ్స్. ఓకే, సో దీన్ని మనం స్క్వేర్ బ్రేసెస్లో స్టోర్ చేస్తాం అనమాట. ఈ ఆల్ ఐటమ్ వాల్యూస్ని ఇందులో స్టోర్ చేసే వాల్యూస్ ఇంటీజర్స్ అయి ఉండొచ్చు, ఫ్లోట్స్ అయినా అయి ఉండొచ్చు, స్ట్రింగ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఏ డేటా టైప్నైనా ఇందులో మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఇది మ్యూటబుల్, చేంజ్ చేయగలం వాల్యూస్ని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద షెల్లో మీకు చూపెడతాను. ఓకే, ఓకే, షెల్లోని చూడండి, సి దాంట్లోని స్క్వేర్ బ్రాసెస్ అని చెప్పాను. ఇందులో నేను ఏదైనా స్టోర్ చేయొచ్చు అని చెప్పా. ఇంటీజర్ స్టోర్ చేయొచ్చు, ఫ్లోట్ స్టోర్ చేయొచ్చు, స్ట్రింగ్ స్టోర్ చేయొచ్చు. ఓకే, లిస్ట్లోనే ఒక లిస్ట్ని మళ్ళీ స్టోర్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వాట్ లిస్ట్ అనమాట. ఈ లిస్ట్లో మనం ఎలాంటి దాన్నైనా ఎలాంటి ఐటమ్స్నైనా మనం స్టోర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, సి అనేది లిస్ట్ ప్రింట్ అయింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు టైప్ ఆఫ్ లిస్ట్ అంటే ఏంటి? టైప్ ఆఫ్ సి అంటే ఏమొస్తుంది? ఆఫ్ కోర్స్ ఇక్కడ లిస్ట్.
చూసారా, ఇది నేను మ్యూటబుల్ ఎందుకన్నానంటే సికి సంబంధించి వాల్యూస్ని చేంజ్ చేయగలం. ఇక్కడ చూడండి 3.5 వాల్యూ చేంజ్ చేయాలనుకున్నా, అంటే దీని యొక్క ఇండెక్స్ వాల్యూ 1 అనమాట ఉందా. సో CF1 ఈజ్ ఈక్వల్ టు సమ్ 3.5 ఇచ్చాం కదా, 5.6 ఇద్దాం. చూడండి 5.6 చేంజ్ అయిపోయింది. సో అందుకే ఇది అన్నది మ్యూటబుల్. అండ్ వచ్చేసి లిస్ట్ అనేది ఆర్డర్డ్, అంటే మనం ఎలాగైతే స్టోర్ చేసామో వాల్యూస్ని మనకు అలాగే ప్రింట్ చేస్తుంది. చూసారా, నేను వాల్యూస్ని సిలోని ఎలా స్టోర్ చేశాను, 2, 3.5 రాజు, ఈ మళ్ళీ ఒక లిస్ట్ని నేను స్టోర్ చేశాను. సో నేను ఎలాగైతే స్టోర్ చేశానో మళ్ళీ నేను సీని ప్రింట్ చేసినప్పుడు అదే వాల్యూస్లో స్టోర్ అయ్యింది. చూసారు కదా, సో అందుకే ఆర్డర్డ్ అనమాట. ఓకే, సో లిస్ట్కి సంబంధించి 3 పాయింట్లు ఏంటి, లిస్ట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ఆల్ ఐటమ్స్. సో స్క్వేర్ బ్రాకెట్స్లో స్టోర్ చేస్తాము, ఇట్ ఈస్ మ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ లిస్ట్స్. నెక్స్ట్ కమింగ్ టు ది టుపుల్స్. ఓకే, టుపుల్స్ ఆల్సో కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ యాజ్ సేమ్ యాజ్ లిస్ట్స్ అనమాట. టుపుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ బ్రాకెట్లో సేమ్ యాజ్ లిస్ట్స్, ఇట్ స్టోర్స్ వాల్యూస్ అనమాట. బట్ డిఫరెన్స్ ఏంటన్నా అంటే దిస్ ఈజ్ ఇమ్యూటబుల్, అంటే వాల్యూస్ని చేంజ్ చేయలేం, అర్థమవుతుందా. అండ్ దీన్ని వచ్చేసి కర్వ్డ్ బ్రాసెస్లో స్టోర్ చేస్తాం. ఓకే, ఇది ఇమ్యూటబుల్ అండ్ కర్వ్డ్ బ్రాసెస్లో స్టోర్ చేస్తాం. అండ్ వాల్యూస్ వచ్చేసరికి ఆర్డర్డ్, మనం ఎలాగైతే ఇచ్చామో మనకు అలాగే ప్రింట్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ. ఓకే, సో డీలోని టుపుల్ అంటే ఇదని చెప్పాను, కర్వ్డ్ బ్రేసెస్. సో ఇందులో నేను వాల్యూస్ని నేను ఎలాగైనా స్టోర్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో 2, 3, 4, 5.6, ఇందులోనే ఒక టుపుల్లో కూడా నేను చెప్పొచ్చు. ఓకే, ఒక టుపుల్లోనే నేను టుపుల్ని స్టోర్ చేసుకుంటా. స్టడీ విత్ అస్. ఓకే, ఇందులోనే ఒక లిస్ట్ని కూడా ఇవ్వచ్చు మనం. ఓకే, చూడండి, సో ఆర్డర్డ్ అని చెప్పాను, నేను ఇక్కడ ఎలాగైతే వాల్యూస్ ఇచ్చానో నాకు అలాగే ప్రింట్ అయ్యి చూసారా. సో ఇది ఆర్డర్డ్, మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా చెక్ చేద్దామా. సో ఇక్కడ వచ్చేసి ఇది చూడండి, ఇది 0 పొజిషను, ఇది 1 పొజిషను, 2 పొజిషను. ఓకే, ఈ 2 పొజిషన్ని చేంజ్ చేద్దాం, ట్రై చేద్దాం. ఓకే, d ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు సమ్ 9 ఇద్దాం. నాకు ఎర్రర్ వచ్చింది. సో నాకు ఇది ఇమ్యూటబుల్ అనమాట, నాకు వాల్యూస్ ఇందులో చేంజ్ చేయడానికి అవ్వదు. ఓకే, క్లియర్ కదా. ఓకే, సో టేబుల్స్ సంబంధించి ఇదనమాట. సో టేబుల్స్ అంటే ఏం చెప్తారు, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ సేమ్ యాజ్ లిస్ట్, బట్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ అనమాట. దాని డిఫరెన్స్ ఏంటంటే, అండ్ కర్వ్డ్ బ్రాకెట్స్లో స్టోర్ చేస్తాము, వాల్యూస్ అన్నవి ఆర్డర్డ్. ఓకే, సో ఎక్కడ ఇచ్చాం, సో ఇక్కడ ఇచ్చుకున్నాం. సో స్ట్రింగ్స్లో మనకి స్ట్రింగ్స్ అయిపోయాయి, టేబుల్స్ కదా. సో మ్యూటబుల్లోకి వచ్చేసరికి లిస్ట్ యాడ్ చేసాం ఇందాక, అవునా. క్లియర్ కదా, క్లియర్ అనుకున్నా స్టూడెంట్స్. సో నెక్స్ట్ స్ట్రింగ్స్ అయిపోయింది, లిస్ట్ అయిపోయింది, టేబుల్స్ అయిపోయాయి. నెక్స్ట్ కమింగ్ మ్యాపింగ్ టైప్స్లోకి వచ్చేసరికి డిక్షనరీ. ఓకే, డిక్షనరీస్ అంటే మనకు బేసిక్ డిక్షనరీ అంటే ఏం తెలుసు ఫ్రెండ్స్, మనకు బేసిక్ డిక్షనరీ ఏంటండి, ఫర్ సపోజ్ ఏదైనా ఒక దానికి మీనింగ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, దానికి మీనింగ్ రైట్ సైడ్ ఉంటుంది, దానికి అసైన్ చేసాం, అంతే కదా. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక ఏదైనా నేమ్ తీసుకోండి, ఏదైనా నేమ్ తీసుకుంటే ఇంగ్లీష్కి సంబంధించి సెపరేట్, దానికి సంబంధించిన డిక్షనరీ ఏముండొచ్చు, విచ్ డివైడ్స్ అని ఉండొచ్చు, అంతే కదా, డివైడ్స్ అని ఉండొచ్చు. సో దీనికి ఇది అసైన్ చేసాము.
సో మన ప్రోగ్రామింగ్లో ఏంటంటామంటే దీన్ని కీ అంటాం. ఓకే, దీన్ని వచ్చేసరికి వాల్యూ అంటాం డిక్షనరీస్లో. క్లియర్ ఫ్రెండ్స్? సో ఇందులో మనకు వచ్చేసరికి కీస్ ఉంటాయి, ఓకే, వాల్యూస్ ఉంటాయి. అర్థమవుతుందా? సో వీటి యొక్క ఈ టైప్స్ని ఏం చేస్తామంటే దీన్ని చేంజ్ చేయొచ్చు. కీకి సంబంధించి వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు, వాల్యూకి సంబంధించి కీస్ని చేంజ్ చేయొచ్చు, కీస్ని ప్రింట్ చేయొచ్చు, వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో దీని సింటాక్స్ వచ్చేసరికి దీన్ని కర్లీ బ్రేసెస్లో స్టోర్ చేస్తాం అనమాట. ఓకే, కీ దీనికి అసైన్ చేసేది వాల్యూ. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ డిక్షనరీ. సో డిక్షనరీ మ్యూటబుల్ అన్న అంటే మ్యూటబుల్, ఈ వాల్యూస్ని మనం చేంజ్ చేయగలం. అర్థమవుతుందా? అండ్ వచ్చేసి ఆర్డర్డ్ కూడా, మనం అలాగే ఇచ్చామో అలాగే ప్రింట్ అవుతుంది. ఓకే, లెట్స్ చెక్ డిక్షనరీ. సో డిక్షనరీ సంబంధించి సమ్ డిక్ అని ఇద్దాం. కర్లీ బ్రేసెస్లో అని చెప్పాను. కర్లీ బ్రేసెస్లో నేను అలాగిస్తాను, నేమ్ తీసుకుందాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కరిష్మా. సో షీ గాట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ వచ్చేసి కీస్ని ఎప్పుడు కొటేషన్స్లోనే ఇవ్వాలి. ఓకే, మ్యాక్సిమం కేసెస్లో. సో దీన్ని ఈ మార్క్స్ వచ్చేసరికి 93. ఓకే, సో లెట్స్ ప్రింట్ డిక్షనరీ. సో చూసారా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు కరిష్మా అండ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 93. క్లియర్ కదా? సో సెపరేట్గా ప్రింట్ చేయాలంటే డిక్షనరీ ఆఫ్. డిక్షనరీలోని నేమ్ ఏంటి చూసారా, డిక్షనరీలో మనం ఇచ్చిన నేమ్ ఏంటి, కరిష్మా. సో డిక్షనరీలో మార్క్స్ ఏంటి, సారీ మన కొటేషన్స్ ఇవ్వలేదు. చూసారా, 93. ఓకే, సో చూడండి, మీకు డిక్షనరీ సంబంధించి టైప్ చెక్ చేద్దాం. చూసారా, డిక్ట్. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ ఇమ్యూటబుల్ అన్నాను. సో వాల్యూస్ చేంజ్ చేయొచ్చా, చేంజ్ చేయకూడదా చూద్దాం. దట్స్ డిక్ ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇందాక కరిష్మా ఇచ్చాం కదా, ఇప్పుడు వచ్చేసరికి మహేష్ అని అర్థం. ఓకే, చూడండి ఇప్పుడు వాల్యూ చేంజ్ అయిందా లేదా చూసారా, నేమ్కి మహేష్ అని అసైన్ అయింది. ఓకే కదా? సో మనం ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయ్యాయి. సో దట్స్ వాట్, ఇది మ్యూటబుల్ అనమాట, చేంజ్ చేయగలం. ఓకేనా? డిక్షనరీ మ్యూటబుల్లోకి. క్లియర్ కదా? నెక్స్ట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, డిక్షనరీస్ కూడా క్లియర్ చేసాం. సో నెక్స్ట్ సెట్ టైప్స్. సెట్ టైప్స్కి వచ్చేసరికి సెట్ అన్నమాట. ఓకే, సెట్స్లో ఏంటంటే సెట్ అనేది ఏం లేదు ఫ్రెండ్, సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. అయితే ఇది వచ్చేసరికి ఇమ్యూటబుల్ అన్న. ఇది టుపుల్ ఒకేలా ఉంది కదన్నా అంటే దీన్ని కర్లీ బ్రేసెస్లో స్టోర్ చేస్తాం వాల్యూస్. సెట్స్ అంటే మనకు తెలుసు కదా, బేసిక్గా మ్యాథ్స్లో మనం చేస్తాం కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ విచ్ ఈజ్ వెల్ డిఫైన్డ్ అని చెప్పేసి. ఓకే, సో అందుకే ఇందులో చాలా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఆపరేషన్స్ లైక్ యూనియన్ చేయొచ్చు, ఇంటర్సెక్షన్. ఇవి నేను ఫర్దర్గా క్లాసెస్లోని నేను ఇన్డెప్త్గా చెప్పినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంటర్సెక్షన్. సో మనకి ఆపరేషన్స్ ఏముంటాయి, సెట్ ఆపరేషన్స్. ఓకే, ఆల్ సెట్ ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట. క్లియర్ ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అన్ఆర్డర్డ్ అనమాట. వాల్యూస్ మనం ఇచ్చిన వాల్యూస్ అలా సేమ్ ప్రింట్ అవ్వు, వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. అర్థమవుతుందా? సో లెట్స్ గో ఇంటు షెల్ చూద్దాం. ఓకే, సో సెట్ అనుకున్నాం. ఎప్పుడు వాల్యూస్ని ఎప్పుడు మనం దీనికి ఏంటది
కీవర్డ్స్కి ఇవ్వకూడదని నేను ముందే చెప్పాను. సో సెట్స్లో వద్దాం. సెట్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ ఏదైనా ఉండొచ్చు. నేమ్ రాజు. ఓకే, సో ఇలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు సెట్స్ ప్రింట్ చేద్దాం. చూసారా, నేను ఇచ్చిన ఏంటి 325 53.6 రాజు అని అయితే నాకు ఏం ప్రింట్ అయ్యి రాజు 325. సో నాకు ఇది అందుకే నేను అన్ఆర్డర్డ్ అని చెప్పాను అనమాట. నేను ఇచ్చినవి ఇచ్చినట్టే నాకు ప్రింట్ అవ్వవు. ఓకే, నాకు ఇండెక్సింగ్ ఇవన్నీ ఇందులో పాసిబుల్ అవ్వదు. ఓకే, ఇమ్యూటబుల్ అన్నారు కదన్నా అంటే లెట్స్ సి. ఇమ్యూటబుల్ అంటే నాకు దీనికి ఇండెక్సింగే లేనప్పుడు, స్పెసిఫిక్ ఇండెక్సింగే లేనప్పుడు నేను ఏమని మారుస్తాను? నేను అవ్వలేదు కదా. సో అందుకే సెట్ ఈజ్ ఇమ్యూటబుల్ అనమాట. ఓకే, సో దీనికి సంబంధించిన ఆపరేషన్స్ అని చేయొచ్చు అని చెప్పాను కదా. ఇవన్నీ ఫర్దర్గా సెట్స్లోని ఇన్ డెప్త్గా మనం చెప్పినప్పుడు సెట్ ఆపరేషన్స్కి లిస్ట్ ఆపరేషన్స్, ట్రిపుల్ ఆపరేషన్స్ ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు అయితే చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డేటా టైప్స్. అయితే మీకు వాట్ ఈస్ డేటా టైప్స్ అని నేను మ్యాక్సిమం కవర్ చేశాను, మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. ఓకే, వాట్ ఈస్ డేటా టైప్స్ ఇన్ డెప్త్గా మనం వీటి గురించి నేను ఫర్దర్ క్లాసెస్గా కండిషనల్ కంట్రోల్స్ అయిన తర్వాత నేను డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్ అయిపోయి వాట్ ఈస్ మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అని డిస్కస్ చేసాం. డేటా టైప్స్ డిస్కస్ చేసాం. వాట్ ఈస్ మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అని డిస్కస్ చేసాం. నెక్స్ట్ టైప్ కన్వర్షన్స్. సో ఈ టైప్ కన్వర్షన్స్ కన్నా ముందు ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ ఫార్మాటింగ్ అయితే చూద్దాం. ఓకే, సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ ఇంట్రెస్టింగ్ అనమాట. నేను అందుకే ఈ కాన్సెప్ట్ చెప్తానని చెప్తున్నా. ఓకే, అండ్ టైప్ కన్వర్షన్స్కి టైం సరిపోదు అనుకుంటా. టైం సరిపోద్ది, బట్ ఇది ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. సో ఈ కాన్సెప్ట్ అయితే ముందుగా డిస్కస్ చేస్తాను. ఓకే, సో నేను షెల్ క్లియర్ చేస్తాను, మళ్ళీ చెప్పుకుందాం. ఓకే ఓకే దెన్ కమింగ్ టు ద పాయింట్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ అండ్ ఫార్మాట్స్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్స్ అండ్ ఆపరేషన్స్. సో లెట్స్ సి. సో ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్, ప్రింట్కి సంబంధించి కొన్ని ఫంక్షన్స్ చూద్దాం. ఓకే, ప్రింట్ అంటే మనకు ఖచ్చితంగా షో చేయాలి, ఓకేనా. మనకి ఏదైనా ఒక డిస్ప్లే అవ్వాలంటే ఖచ్చితంగా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయాలి స్క్రిప్ట్ మోడ్లోని. అర్థమైంది కదా ఫ్రెండ్స్. చూద్దాం. సో దిస్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ఆన్ స్క్రీన్. ఓకే, చూసారు కదా, ప్రింట్ అయింది. ఇది స్ట్రింగ్ అనమాట. డబుల్ కొటేషన్స్ ఇచ్చాం, స్ట్రింగ్ అని ఇచ్చాం. అర్థమవుతుందా. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చుకుందాం. 95 ఇద్దాం, 93 ఏదిద్దాం. ఓకే, సో ప్రింట్ ఫంక్షన్. సో ప్రింట్లోని ద వాల్యూ ఆఫ్ ఏ. ఓకే, ద వాల్యూ ఆఫ్ ఏ. సో ఇది 1 అన్నట్టు ప్రింట్ అవుతుంది అనమాట. ద వాల్యూ ఆఫ్ ఏ. ఇప్పుడు నాకు ఏ యొక్క వాల్యూ ఏంటి ఇద్దాం. ఈజ్ ఈక్వల్ టు కామా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, కామా ఇచ్చుకొని ఏ అని ఇచ్చామనుకోండి, ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. చూసారా, నేను ఏలోని 93.5 స్టోర్ చేశాను. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 93.5 అన్నమాట. క్లియర్ కదా. నెక్స్ట్ సెపరేటర్. ఓకే, అండ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, లెట్స్ సీ వాట్ అబౌట్ దిస్. సెపరేషన్ అంటే జనరల్గా ప్రింట్ 1, 2, 3, 3, 4 ఇచ్చుకుందాం. చూసారా, నాకు 1, 2, 3, 4 ప్రింట్ అయింది. ఇప్పుడు సెపరేటర్ అంటే ఎస్ఈ పైన ఇస్తాం అనమాట. ఓకే, ప్రింట్ 1, 2, 3, 4, ఎస్సిపి. ఇది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఫ్రెండ్స్. ఎస్సిపి ఈజ్ ఈక్వల్ టు, నేను వీటి మధ్యలోని స్టార్ను పెడదాం అనుకుంటున్నా. ఓకే, అంటే స్టార్తో డిఫరెన్షియేట్ అవుద్ది అనమాట, అంటే సెపరేషన్ అవుద్ది. 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ చూసారు కదా. సో ఇలా నాకు సెపరేట్ అవుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్ ఫంక్షన్. ఓకే, ఎండ్ ఏంటంటే లాస్ట్లోని మనకి మనం ఏమిచ్చామో అది అది ఎస్ అని అవుతుంది. చూడండి, 1, 2, 3, 4, సెపరేషన్ వచ్చేసరికి హ్యాష్ ట్యాగ్ ఇస్తాను. ఓకేనా, ఎండ్లో, ఎండ్ అంటే లాస్ట్లో, ఓకేనా. ఎండ్లో ఏమిస్తానంటే ఎండ్ అనే అర్థం, ఏముంది. ఓకేనా, చూసారా, 1, 2, 3, 4 నాకు లాస్ట్లోకి వచ్చేసరికి ఎండ్ ప్రింట్ అయింది. ఓకేనా.
నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ అవుట్పుట్ ఫార్మాటింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫార్మాటింగ్ అంటే స్ట్రింగ్ సంబంధించి ఫార్మాట్ ఫంక్షన్ ఫార్మాట్ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫార్మాట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో లెట్స్ సీ ఎలా యూజ్ అవుద్దాం. ఓకే, నేను ఇక్కడ జస్ట్ కొంచెం నాకు టైం సరిపోదు కాబట్టి నేను కొంచెం వరకే చెప్తాను. ప్రాక్టీస్ అనేది మీ చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత నీట్గా మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది అవుట్పుట్ ఫార్మాటింగ్. ఓకే, దీని అవుట్పుట్ ఫార్మాటింగ్ అంటాము. x ఈజ్ ఈక్వల్ టు 95, 96 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 53. ఓకే, సో ఫార్మాట్ ఫంక్షన్ అని చెప్పాను కదా. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ ద వాల్యూ ఆఫ్ స్ట్రింగ్స్లో కదా మనకు ఖచ్చితంగా ఇవ్వాలి. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఫార్మాట్కి ఎప్పుడైనా మనం కర్లీ బ్రాసెస్ యూజ్ చేసుకుందాం. ఓకే, అండ్ వై ఈజ్ ఓకే మళ్ళీ కర్లీ బ్రాసెస్. సో ఇప్పుడు ఫార్మాట్ ఫంక్షన్ కామా కాదు, ఇప్పుడు డాట్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఫార్మాట్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఎందుకంటే ఎక్స్లోనే వైలోనే ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంది. ఈ స్టోర్ అండ్ వాల్యూస్ ఇక్కడ నాకు ఈ కర్లీ బ్రేసెస్లో ఆ కర్లీ బ్రేసెస్ రీప్లేస్ చేస్తాయి అనమాట. అర్థమవుతుంది కదా ఫార్మాట్ ఫంక్షన్. ఓకే, నేను క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ ఫార్మాట్ ఫంక్షన్లో ఉన్న ఫ్రెండ్స్. ప్రింట్ ఐ లవ్ పైథాన్ అండ్ సి లాంగ్వేజ్. ఓకే, నేను అలాగిద్దాం అనుకుంటున్నా. సో నేను అది బయట ఇచ్చుకుంటా. ఫస్ట్ 0 ఇచ్చుకుందాం, ఏంటంటే ఇండెక్సింగ్ వాల్యూ. ఓకే, అండ్ వచ్చేసరికి 1 ఇచ్చుకుంటా. ఓకేనా, ఇప్పుడు డాట్ ఫార్మాట్ నాకు ఇందులో ఏమేమి కావాలి, నేను ఇందులో స్టోర్ చేయలేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇందులో ఇస్తాను అనమాట. నాకేంటి పైథాన్ అన్నది ఇష్టము ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇష్టము, ఎందుకంటే నేను 2 కర్లీ బ్రేసెస్ ఇచ్చాను కాబట్టి 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డేటా సైన్స్ ఇష్టం. ఓకే, చూడండి ఎలా ప్రింట్ అవుద్దాం. సారీ, నేను ఆల్రెడీ ఇక్కడ ఏం చెప్పాను, డాట్ అవ్వాలని చెప్పాను, బట్ ఇక్కడ కామా ఇచ్చాం. ఓకే, చూసారా. సో ఐ లవ్ పైథాన్, నేను 0 అంటే 0 ఫస్ట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 0 అంటే ఈ 0 ప్లేస్లో పైథాన్, ఇది 0 పొజిషన్, ఇది 1 పొజిషన్. అర్థమవుతుందా. సో ఈ 0 పొజిషన్లో ఇది, 1 పొజిషన్లో ఇది నాకు ప్రింట్ అయింది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. నేను సేమ్ ప్రింట్ చేసి 0 ప్లేస్లో ఇక్కడ 1 ఇస్తా, 1 ప్లేస్లో ఇక్కడ 0 వేస్తా. అంటే ఏంటి, ఇక్కడ వచ్చేసరికి పైథాన్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి డేటా సైన్స్ ప్రింట్ అవుతుంది, అంతే కదా. సో లెట్స్ సీ. ఓకే, చూసారు కదా, నేను 1 ఇచ్చాను కదా డేటా సైన్స్, 0 ఇచ్చాను కదా పైథాన్. ఓకే, సో నెక్స్ట్ ఫార్వర్డ్ ఫంక్షన్ వచ్చేసరికి ప్రింట్ ఏమిద్దాం. ఓకే, హలో సమ్ నేమ్ ఇచ్చుకున్నాం, ఇందులో నాకు నేమ్ ఇవ్వాలని నేను అసైన్ చేసుకుంటా. హలో సమ్ గ్రీటింగ్స్ ఇద్దాం, సమ్ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ. ఓకే, ఇప్పుడు దీనికి నేను అసైన్ చేసుకుంటా. ఎలా అసైన్ చేస్తానంటే చూడండి, నేమ్ అన్నా కదా. సో ఇక్కడ నాకు నేమ్ వచ్చేసరికి ఏమిద్దాం, సాయి అని ఇద్దాం. ఓకే, గ్రీటింగ్స్, నేను ఇక్కడ స్పెల్లింగ్స్ తప్పించినట్టున్నాను. ఓకే, గ్రీటింగ్స్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మార్నింగ్. ఓకే, సో లెట్స్ సీ. చూసారు కదా, హలో సాయి గుడ్ మార్నింగ్, నేమ్కి నాకు సాయి అసైన్ అయింది, గ్రీటింగ్స్కి గుడ్ మార్నింగ్ అని అసైన్ అయింది. సో దిస్ ఈజ్ వాట్ అవుట్పుట్ ఫార్మాటింగ్ అనమాట. ఓకే, సో అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్పుట్ గురించి వదిలేసాం కదా. సో ఏం లేదు, బేసిక్గా ఇన్పుట్ అంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్. సో ఇందులో ఏ మెసేజ్ ఇస్తే ఎంటర్ యువర్ నేమ్, ఇందులో ఏ మెసేజ్ ఇస్తే ఆ నేమ్ వస్తుంది అనమాట. ఎంటర్ యువర్ నేమ్ అది అడుగుతుంది. ఓకే, సో మీ నేమ్ ఏమని అడిగింది, బాను అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇందులోని ఏలోని బాను అని స్టోర్ అయ్యింది, కావాలని చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బాను.
అండ్ దీని టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అయి ఉంటుందని చెప్పాను. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. దీన్ని మనం ఇంటీజర్గా మార్చలేం, ఎందుకంటే క్యారెక్టర్స్లో ఉంది కాబట్టి. చూడండి, మళ్ళీ నేను తీసుకుంటా. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి 53(2) అని ఇస్తాను, ఓకేనా? బట్ ఇక్కడ స్ట్రింగ్లోనే ఉంటుంది, కావాలంటే చూడండి, స్ట్రింగ్లోనే ఉంది. బట్ ఇక్కడ నేను దీన్ని చేంజ్ చేయొచ్చు, ఇంటీజర్గా చేంజ్ చేయొచ్చు. ఇంటీజర్ ఆఫ్ ఏ చూసారా, 52. ఇప్పుడు ఏని ఇంటీజర్గా మార్చేసాను. కావాలంటే ఇప్పుడు చూడండి, కావాలంటే టైప్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని ఉందా, బట్ ఇక్కడ ఓకే ఎందులో స్టోర్ చేయలేదు కదా నేను, సో నాకు అందుకే ఇది చేంజ్ అవ్వలేదన్నమాట. సో ఇంటీజర్గా మార్చింది నేను ఏలోనే స్టోర్ చేయగలుగుంటే సో నాకు ఇప్పుడు మారిపోద్ది. చూసారా? సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ఇన్పుట్ ఫర్ పైథాన్ ఇన్పుట్ అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో అయితే కలుద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి మనం టైప్ కన్వర్షన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సమ్ కండిషనల్ కంట్రోల్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ, బై బై.